Hi friends, this is Lalit Vitesh and welcome to my channel. How are you all? I hope you are all fine. So ఇవాళ మన వీడియో డాగ్ బ్రీడ్స్ ఫర్ ఫస్ట్ టైం ఓనర్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ రోల్ ద ఇంట్రో అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. Hi friends. సో మన ఫస్ట్ డాగ్ బ్రీడ్ న్యూ ఫౌండ్లాండ్ ఒక లార్జ్ సైజ్డ్ డాగ్ బ్రీడ్. న్యూ ఫౌండ్లాండ్ని రెస్క్యూ చేయడానికి బ్రీడ్ చేశారనమాట. అంటే ఇప్పుడు కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, సముద్రంలో ఎవరైనా తప్పిపోయినప్పుడు అలాంటి రెస్క్యూ ఆపరేషన్స్కి న్యూ ఫౌండ్లాండ్ని బ్రీడ్ చేశారు. న్యూ ఫౌండ్లాండ్ చాలా బాగా ఈదుతుంది. అంతేకాకుండా న్యూ ఫౌండ్లాండ్కి వెబ్బుడ్ ఫీట్ ఉంటాయి నీళ్ళల్లో బాగా కదలడానికి. అంతేకాకుండా న్యూ ఫౌండ్లాండ్ హెయిర్ అంత ఫాస్ట్గా వెట్ అవ్వదనమాట, కాబట్టి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండగలదు న్యూ ఫౌండ్లాండ్. మన నెక్స్ట్ డాగ్ బ్రీడ్ సెయింట్ బర్నార్డ్ని మౌంటైన్స్లో మౌంటనీరింగ్ చేస్తారు కదా, ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని తప్పిపోయినప్పుడు అలాంటి వాళ్ళని రెస్క్యూ చేయడానికి సెయింట్ బర్నార్డ్ని ఒరిజినల్గా బ్రీడ్ చేశారనమాట. సెయింట్ బర్నార్డ్ చాలా ఫ్రెండ్లీ బ్రీడ్, చాలా చిల్ డాగ్ బ్రీడ్, జెంటిల్ జెయింట్ అని చెప్పొచ్చు. సెయింట్ బర్నార్డ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సెయింట్ బర్నార్డ్ ఫస్ట్ టైం ఓనర్స్కి బాగా సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ గోల్డెన్ రిట్రీవర్ అంటే అందరికీ తెలుసు, చాలా మందికి చాలా ఫేవరెట్ బ్రీడ్. ఎందుకంటే గోల్డెన్ రిట్రీవర్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరిజ్మాటిక్ డాగ్ బ్రీడ్స్ అనమాట. గోల్డెన్ రిట్రీవర్కి ఉన్న చీర్ఫుల్నెస్ అండ్ ఎనర్జీ వేరే డాగ్ బ్రీడ్స్కి ఉండదు. గోల్డెన్ రిట్రీవర్ ఈజీగా ట్రైన్ చేయొచ్చు అండ్ గోల్డెన్ రిట్రీవర్ లైక్స్ ఎవ్రీబడి. ఎవరు అనేది ఏమీ లేదు, అందరికీ గోల్డెన్ రిట్రీవర్ ఇష్టమే అండ్ గోల్డెన్ రిట్రీవర్కి కూడా అందరూ ఇష్టమే. ఫస్ట్ టైం ఓనర్స్కి కూడా చాలా బాగుంటుంది. గోల్డెన్ రిట్రీవర్ని నేను కొంచెం అంటే మీడియం సైజు డాగ్ బ్రీడ్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, కాబట్టి లార్జ్ డాగ్ బ్రీడ్స్లో క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ లాబ్రడార్ రిట్రీవర్ని ఒరిజినల్గా స్మాల్ గేమ్ని హంట్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట. అంటే బ్రీడ్ చేసింది కొన్ని చిన్న జంతువుల్ని వేటాడడానికి బ్రీడ్ చేశారు అండ్ కొన్ని గ్రౌండ్ డ్వెల్లింగ్ బర్డ్స్ని కూడా హంట్ చేయడానికి వాడేవాళ్ళు. కానీ లాబ్రడార్ రిట్రీవర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ డాగ్ బ్రీడ్. అంటే ఎలాంటి పని చేయాలనుకున్నా సరే లాబ్రడార్తో చేయొచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్ డాగ్ బ్రీడ్ అనమాట లాబ్రడార్ రిట్రీవర్ అనేది. మీరు కనుక లాబ్రడార్ రిట్రీవర్ని కన్సిడర్ చేయాలనుకుంటే షోలైన్ లాబ్రడార్ రిట్రీవర్ని కన్సిడర్ చేసుకోండి, చాలా బాగుంటుంది, మంచి ఫ్యామిలీ కంపానియన్. నెక్స్ట్ బీగల్ ఐ వుడ్ కన్సిడర్ బీగల్ యాజ్ ఎ నాట్ స్మాల్ డాగ్ బ్రీడ్ బట్ మీడియం సైజ్ డాగ్ బ్రీడ్. ఎందుకంటే బీగల్ స్మాల్ డాగ్ బ్రీడ్ కాదు, కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది, స్మాల్ కన్నా కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఐడ్ రాదర్ కన్సిడర్ బీగల్ యాజ్ ఏ మీడియం సైజ్ డాగ్ బ్రీడ్ అనమాట. బీగల్స్ అనేవి చాలా గ్రేట్ సెంట్ అంటే బాగా స్మెల్ చేస్తాయి అన్నమాట బీగల్స్ అనేవి. అండ్ బీగల్స్ని ఈజీగా ట్రైన్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్స్ బీగల్స్ అనేవి. బీగల్స్కి ఫ్లాపీ ఇయర్స్ ఉంటాయి, కాబట్టి ఒక్కొక్కసారి డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంది బీగల్స్కి. సో మంచి కేర్ చేసుకుంటే బీగల్స్ చాలా బాగుంటాయి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డాగ్ బ్రీడ్, ఇట్ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ హోమ్. నెక్స్ట్ మన ఇండియన్ డాగ్ బ్రీడ్స్లో కొన్ని డాగ్ బ్రీడ్సే ఫస్ట్ టైం ఓనర్స్కి సూటబుల్ అవుతాయి. అందుట్లో 2 ఇండియన్ పరియాను, ఇంకోటి ఇండియన్ స్పిట్జ్. అండ్ ఇండియన్ పరియా ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ డాగ్ బ్రీడ్ అనమాట. ఎందుకంటే ఇండియన్ పరియాని పోలీస్ ఆపరేషన్స్లో కూడా వాడుతున్నారు. అండ్ ఇండియన్ పరియా ఇట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్ అండ్ వెరీ ఈజీ టు ట్రైన్ అనమాట ఇండియన్ పరియా. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవచ్చు అనమాట ఇండియన్ పరియాని. వెరీ గుడ్ డాగ్ బ్రీడ్ అండ్ I would suggest you to consider an Indian Pariya. నెక్స్ట్ వచ్చేసి గ్రేహౌండ్ని డాగ్ రేసెస్లో వాడతారు. దీనివల్ల చాలామంది గ్రేహౌండ్స్కి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, చాలా ఫియర్స్ డాగ్ బ్రీడ్ అలా అనుకుంటారు. కానీ యాక్చువల్గా గ్రేహౌండ్ ఈజ్ ఏ కౌచ్ పొటాటో, దట్స్ ఇట్. ఎందుకంటే గ్రేహౌండ్ అనేది యాక్చువల్గా ఒక లేజీ డాగ్ బ్రీడ్ అనమాట. మీరు రేస్ ట్రాక్స్లో చూసే గ్రేహౌండ్ వేరు, ఇంట్లో చూసే గ్రేహౌండ్ వేరు. రేస్ ట్రాక్స్లో గ్రేహౌండ్ ఒక 72 km/h స్పీడ్లో పరిగెడుతుంది, కానీ ఇంట్లో చూస్తే జస్ట్ మీతో సోఫాలో చిల్ అవుతా జస్ట్
ఇట్ రాదర్ స్టేస్ ఎట్ హోమ్ దాన్ ఇన్ ద ట్రాక్స్ అనమాట. అంటే బాగా లేజీ డాగ్ బ్రీడ్ యాక్చువల్గా గ్రేహౌండ్ అనేది, అండ్ క్వైట్ డాగ్ బ్రీడ్ కూడా. కాబట్టి మీరు మీ నైబర్హుడ్లో లౌడ్నెస్ని అలౌ చేయకుండా ఉంటారు, అంటే లౌడ్నెస్ అలౌ చేయరు, కంప్లైంట్స్ వస్తాయి అనుకుంటే గ్రేహౌండ్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. బికాజ్ గ్రేహౌండ్ అనేది పెద్దగా అరవదు, వెరీ రేర్గా అరుస్తుంది అనమాట, వెరీ లో బార్కర్స్ గ్రేహౌండ్ అనేది. సో యూ కెన్ కన్సిడర్ ఎ గ్రేహౌండ్. నెక్స్ట్ మన హచ్చి డాగ్ పగ్. సో పగ్స్ అనేవి చాలా ఫేమస్ యాక్చువల్గా అయితే. స్మాల్ సైజ్ డాగ్ బ్రీడ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బ్రీడ్స్ అంటే నేను పగ్ అని చెప్తాను. అండ్ అంతేకాకుండా పగ్స్ ఫేస్ కూడా చాలామందికి నచ్చుతుంది, ఆ వ్రింకిల్స్ అండ్ ఫేస్ షేప్ వల్ల. కానీ ఈ ఫేస్ షేప్ వల్ల పగ్స్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో మీరు తీసుకునేటప్పుడు పగ్ని కన్సిడర్ చేసేటట్లయితే ఒక మంచి బ్రీడర్ దగ్గర నుండే తీసుకోండి, ఎందుకంటే తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని పెట్ షాప్స్లో కానీ లేకపోతే బ్యాడ్ బ్రీడర్స్ దగ్గర కానీ తీసుకుంటే ఆ పగ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో మీరు పగ్గుని కన్సిడర్ చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఒక మంచి బ్రీడర్ దగ్గర కన్సిడర్ చేసుకోండి. అండ్ పగ్ ఈజ్ ఎ వెరీ చీర్ఫుల్ డాగ్ బ్రీడ్, ఇట్ ఈస్ వెరీ ఫన్నీ డాగ్ బ్రీడ్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ ఎ పగ్ జస్ట్ గో ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మన కెవిలియర్ కింగ్ చార్లెస్ స్పానియల్. కెవిలియర్ కింగ్ చార్లెస్ స్పానియల్ అనేది ప్రస్తుతానికి ఇండియాలో అంత కామన్గా లేదు, కాబట్టి కాస్త కాస్ట్ ఎక్కువ ఉంది కరెంట్గా అయితే ఇండియాలో. కానీ కెవిలియర్ కింగ్ చార్లెస్ స్పానియల్ అనేది వెరీ బ్యూటిఫుల్ డాగ్ బ్రీడ్ అనమాట. కెవిలియర్ కింగ్ చార్లెస్ స్పానియల్ చాలా ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్, ఈజీగా ట్రైన్ చేయొచ్చు అండ్ మంచిగా మీ ఒళ్ళో పడుకోవడానికి ల్యాప్ డాగ్ అనమాట కెవిలియర్ కింగ్ చార్లెస్ స్పానియల్. ఇంతకు ముందర కెవిలియర్ కింగ్ చార్లెస్ స్పానియల్ని రాజులు అలాంటి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇట్ వాజ్ ఎ సింబల్ ఆఫ్ రాయల్టీ అనమాట ఆ టైంలో. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ డాగ్ బ్రీడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ ఏ కింగ్ చార్లెస్ స్పానియల్ గో ఫర్ ఇట్, దట్స్ ఇట్ అంతే. మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ ఉండి మెయింటెనెన్స్ మేము చేయగలం అనుకుంటే జస్ట్ గో ఫర్ కింగ్ చార్లెస్ స్పానియల్, చాలా మంచి స్పానియల్ డాగ్ బ్రీడ్ అనమాట. నెక్స్ట్ ఇండియన్ స్పిడ్స్. ఇండియన్ స్పిడ్స్ చాలా బ్యూటిఫుల్ డాగ్ బ్రీడ్ అని చెప్పొచ్చు. ఇండియన్ స్పిడ్స్ని ఇండియాలో ఎలా వచ్చిందంటే ఫారెన్ అంటే బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వాళ్ళు యూరోపియన్ స్పిడ్స్ని ఇండియాకి తెచ్చినప్పుడు ఇండియన్ స్పిడ్స్ వచ్చిందనమాట. అది యూరోపియన్ స్పిడ్స్ కొన్ని ఇండియన్ బ్రీడ్స్తో కలిపి ఇండియన్ స్పిడ్స్ వచ్చింది. మంచి బ్యూటిఫుల్ డాగ్ బ్రీడ్ అనమాట. నేను ఇండియన్ స్పిడ్స్ని ఒక ఫన్నీ డాగ్ బ్రీడ్ అని కూడా అంటాను, ఎందుకంటే ఇండియన్ స్పిడ్స్ అంటే దానికి కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు అనమాట. నా దగ్గర ఇంతకు ముందర ఒక ఇండియన్ స్పిడ్స్ ఉండేది, చాలా చీర్ఫుల్ డాగ్ బ్రీడ్ అనమాట, అన్నీ అర్థమవుతాయి అండ్ ట్రైనింగ్ ఈజీగా ఇవ్వచ్చు అండ్ మంచి ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్ అనమాట ఇండియన్ స్పిడ్స్ అనేది. చాలా బాగుంటుంది ఇండియన్ స్పిడ్స్. అండ్ నెక్స్ట్ పొమరేనియన్. చాలామంది పొమరేనియన్కి ఇండియన్ స్పిడ్స్కి తేడా తెలీదు, కానీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇండియన్ స్పిడ్స్కి పొమరేనియన్కి డిఫరెన్సెస్. కావాలంటే ఆ వీడియో చూడండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో పొమరేనియన్ అనేది ఒక స్మాల్ సైజ్డ్ డాగ్ బ్రీడ్ అండ్ వెరీ క్యూట్గా ఉంటుందన్నమాట, క్యూట్ డాగ్ బ్రీడ్ అండ్ హెయిర్ కూడా డెన్స్ హెయిర్ ఉంటుంది అండ్ ట్రైనబుల్, బాగా ట్రైన్ చేయొచ్చు అండ్ కొన్ని స్పెషల్ ట్రిక్స్ కూడా ట్రైన్ చేయొచ్చు పొమరేనియన్ని అండ్ బాగుంటుంది. చాలా చీర్ఫుల్ డాగ్ బ్రీడ్ అనమాట, హ్యాపీ డాగ్ బ్రీడ్ పొమరేనియన్ అనేది. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ వీడియో. మీరు ఎండ్ దాకా చూసినట్లయితే వెరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లలిత్ విజయ్ సెండింగ్ ఆఫ్ బై.